కృతి శెట్టి ఐరన్ లెగ్ రాబాయ్ అని చెప్తే నమ్మరు పీకరు. ఈ లైక్ సినిమా పోయి చూసిరండి, మీకు అర్థమైపోతుంది ఐరన్ లెగ్ కాదని చెప్పి. ఎర్రిపప్పలకు ఒక లిస్ట్ ఉంటే దాంట్లో ఫస్ట్ పేరు మన ప్రదీప్ రంగనాథన్ గారిదే ఉంటది. ఎందుకంటే ప్రతి సినిమాలో ఆయన ఎర్రిపప్ప అయితేనే ఉంటాడు, చూసేటోళ్ళని కూడా ఎర్రిపప్ప చేస్తూనే ఉంటాడు. సో డ్యూడ్ మూవీలో ఎట్లుంటది, లాస్ట్ కి హీరో హీరోయిన్ కాకుండా ఏదేదో జరుగుతూ ఉంటది, ప్రతి దానికి సాక్రిఫైస్ అవుతా ఉంటాడు, సాక్రిఫైజింగ్ స్టార్. దీంట్లో కూడా సేమ్ ఇంచుమించు అంతే ఉంటది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం ఫ్రెష్ గా స్మూత్ గా మస్త్ అనిపించింది. చెన్నై 2040లో జరుగుతూ ఉంటది ఈ సినిమా మొత్తం. ఆబ్వియస్లీ లైక్ అనే యాప్ ఉంటది, మీ ట్రైలర్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు గుడిసిపోతారా లేకపోతే రిలేషన్షిప్ లో బాగుంటారా అనేది మొత్తం ఆ యాపే చెప్తుంది. యాజ్ యూజువల్ హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, ఎగ్జాక్ట్లీ ఇంటర్వెల్ లో బ్రేకప్ అవుతుంది. అండ్ ఈ యాప్ తప్పు, గుండె చెప్పేదే ఒప్పు అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటది. సో లాస్ట్ కి విన్ అయిందా లేదా అనేది మీకు థియేటర్స్ లో తెలుస్తుంది. తెలవడం ఏముంది, ప్రదీప్ రంగనాథం ఎప్పుడు ఎరుపప్ప అయితేనే ఉంటాడు. ప్రతి ఒక్క సినిమాలో ఇదే ఉంటది. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్, ఇప్పుడేమో లైక్. ఈ అన్ని సినిమాలలో కామన్ థింగ్ రిలేషన్షిప్ అండ్ రిలేషన్షిప్ స్టేటస్, అది బ్రేకప్ అవ్వడం, తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం, ఇదే ఉంటది. ఈ కాన్సెప్ట్ తప్ప వేరే కాన్సెప్ట్ లోకి అడుగు పెట్టట్లేడేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా చాలు ఇది వేరేదేమైనా ట్రై చేయ బ్రో అని చెప్పి చెప్పాలనిపిస్తుంది నాకైతే ప్రదీప్ రంగనాథన్కి. ఇంకెన్ని రోజులు అని చెప్పి ఇదే కాన్సెప్ట్ చూస్తా ఉంటాం మనం. జస్ట్ బ్యాక్ స్టోరీలో ఉన్న కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది తప్పితే ముందలున్న రిలేషన్షిప్, లవ్, బ్రేకప్ ఇవి మాత్రం చేంజ్ అవ్వట్లేదు ప్రదీప్ రంగనాథన్ స్టోరీస్ లో. ఇంకా కృతి శెట్టి అయితే యాజ్ యూజువల్ నేను చెప్పినా కదా, అదే క్రింజ్, అదే ఎక్స్ప్రెషన్. నేను మొన్న చెప్పినప్పుడు మీరు ఒప్పుకోలే, ఇప్పుడు ఈ సినిమా పోయి చూడండి. ధీమా ధీమా సాంగ్ లో అయితే మరి దరిద్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. నాకు మెయిన్ గా ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ మస్త్ అనిపించింది. అంటే ఆయనకున్న ఆ ఆరా ఫార్మింగ్ ఏదైతే ఉందో మస్త్ అనిపిస్తూ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ. ఆ స్లాంగ్ గానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ మొత్తం మంచి అనిపిస్తూనే ఉంటది. ఇంకెన్ని సినిమాలలో ఇదే నడుస్తుందో ఆయనది అదైతే అర్థం అవ్వట్లేదు. కొంచెం మార్పు వస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. అండ్ అనిరుద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్, లిరిక్స్ కొంచెం తేడా కొట్టేసింది. ఒక ధీమా ధీమా సాంగ్ తప్ప మీరు ఇంకా వేరే సాంగ్స్ కి కనెక్ట్ అవ్వలేరు అంత ఈజీగా. సో నేనైతే ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ఫ్లాప్ అని అంట. ఒకవేళ మీరు లైక్ సినిమా చూసింటే మాత్రం మీరేమంటారు కింద కామెంట్ లో పెట్టుండ్రి. ప్రొడక్షన్ క్వాలిటీస్ మాత్రం కనబడుతున్నది, మంచిగా పెట్టిండ్రా బాయ్ అని చెప్పి. సో దట్స్ ద రివ్యూ ఆన్ లైక్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.